ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సమావేశం రోటరీ కమ్యూనిటీ హాల్ నరసరావుపేటలో జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పలు తీర్మానాలు చేయడమైనది. మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కూడా జరిగింది. కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ రాయల శ్రీనివాసరావు వాగ్దేవి డిగ్రీ కాలేజ్, సెక్రటరీ ప్రగడ రాజశేఖర్ మంగళగిరి, ట్రెజరర్ మైనేడి శ్రీనివాసరావు విక్టరీ డిగ్రీ కాలేజ్, వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు చిలకలూరిపేట, గౌరవ అధ్యక్షులుగా వివి ప్రసాద్ నియమితులయ్యారు. వీరికి అన్ని కళాశాలల యాజమాన్యం అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సమావేశం నరసరావుపేటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ కళాశాలల యజమానులందరికీ కూడా మా నరసరావుపేట కాలేజీల అసోసియేషన్ తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలన్నీ కూడా ఈరోజు సమావేశమై మరి ఈరోజు దానికి కూడా ఒక అసోసియేషన్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మరి రాష్ట్ర కార్యవర్గమైనటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు గుండారెడ్డి గారికి, సెక్రటరీ మరి రమణాజీ గారికి, మిగతా అందరికీ, అలానే మా ఏపీజేఎంఏ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారికి, ప్రత్యేకంగా అందరికీ కూడా యాజమాన్య మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి డిగ్రీ కళాశాలలో ప్రజెంటు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి రాష్ట్ర నాయకత్వం ఎలాగైతే పోరాడుతుందో వారికి అనుకూలంగా మరి మేము కూడా నాగార్జున యూనివర్సిటీ తరఫున వారికి మద్దతుగా నిలబడి ఆ సమస్యల మీద పోరాడి మరి ఆ సమస్యలను సాధించుకునే విధంగా మేము కూడా చేయూతను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నర్సరావుపేటలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముందుగా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా పేరు కనుమర్ల గుండారెడ్డి. సో మేము గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో పోరాడి వాటన్నిటితో ప్రయత్నం చేసి ఈరోజు మళ్ళీ ఉన్నటువంటి సమస్యల్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంతో పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్రంలో దాదాపు ఒక 1188 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు అవలంబించినటువంటి విధానాల వల్ల కాలేజీలన్నీ కూడా నష్టపోయి దాదాపు 50% అడ్మిషన్ రేషియో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని కూడా గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా పునరుద్ధరించాలని చెప్పి మా రాష్ట్రంలోని కాలేజీలన్నీ కూడా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ అన్ని యూనివర్సిటీ పరిధిలో మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకున్నటువంటి సమస్యల్ని తొలగించుకో విధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ సందర్భంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి మేము లాంగ్ లీజ్ కావాలి, లాంగ్ లీజ్ని ప్రవేశపెట్టండి, మాకు ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ కూడా మేజర్గా ఒక 700 డిగ్రీ కాలేజ్ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పి తెలియజేసినప్పటికీ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అడిగిన వెంటనే లాంగ్ లీజ్ని జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో వల్ల ఈరోజు రాష్ట్రంలో దాదాపు 700 కాలేజీలు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మేము ఈ 2023-24 విద్యా సంవత్సరానికి పాత ప్రభుత్వం ఓన్లీ 1 విడత మాత్రం రిలీజ్ చేసింది. ఆ మిగిలినటువంటి 3 విడతలు రిలీజ్ చేసి దాన్ని ప్రిన్సిపల్ అకౌంట్కు జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే డిగ్రీ కాలేజెస్కి మిగతా కోర్సెస్కి ఉన్నట్టుగా అఫిలియేషన్ ఈరోజు 5 సంవత్సరాల అఫిలియేషన్ ఇచ్చినట్లయితే కాలేజెస్కి బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించాము. అది కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 1111 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 11 యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికి కూడా
కామన్ అఫిలియేషన్ ఫీజు ఒకే విధంగా ఫీజు ఉండే విధంగా, ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ కోర్సు తీసుకున్నట్లయితే చాలా తక్కువ అఫిలియేషన్ ఫీజు ఉంది. అలాగే స్కూల్స్లో కూడా అసలు మామూలుగా అసలు అఫిలియేషన్ ఫీజు లేదు. సో మేము పూర్తిగా దీన్ని నామినల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రవేశపెట్టింది. సో ఆన్లైన్ అడ్మిషన్స్ ఎందుకు పెడతారంటే ఏదన్నా సీట్లు తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆన్లైన్ పెడతారు. ఇది ఓన్లీ ఈ డిగ్రీ కాలేజెస్ని నాశనం చేయాలనేటువంటి సదుద్దేశంతో చేయడం జరిగింది. కనుక ఆన్లైన్ అడ్మిషన్స్ని తీసివేసి 2019లో ఏ విధానం అయితే ఉందో అదే విధంగా పెట్టాలని, అలాగే డిగ్రీ కాలేజెస్కి ఫీజు ఫిక్సేషన్ గతంలో యూనివర్సిటీ పరిధిలో ఉండేది, అది ఫీ రెగ్యులేటరీ కమిషన్కి రావడం జరిగింది. దాని ద్వారా జీవో నెంబర్ 22 ఇచ్చి ఈవెన్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు కూడా డిగ్రీ కాలేజెస్కి లేదు. కాబట్టి గతంలో ఏవైతే యూనివర్సిటీ పరిధిలో ఫీజు ఫిక్సేషన్ విధానం ఉండేది ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఈ పీజీ చదువుకునేటువంటి పేద పిల్లలకి జీవో నెంబర్ 77 ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. అది యథావిధిగా కొనసాగించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే డిగ్రీ కాలేజెస్ పైన జీవో నెంబర్ 36 అని ఒకటి తీసుకొచ్చి ఓ డిగ్రీ కాలేజీకి NAC ఉండాలి, 2F ఉండాలి, 12B ఉండాలి. ఇవన్నీ ఒకవేళ కష్టపడి తెచ్చుకున్నా ఏదైనా కోర్సు తెచ్చుకుంటే 15 లక్షలు డిపాజిట్ చేయమని చెప్పేసి ఈ విధమైనటువంటి జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 36ని ఖచ్చితంగా తొలగించాలి లేదా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సో ప్రభుత్వం మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిశీలించడానికి మేము కూడా ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తున్నాం. అయితే వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంది. మేమందరం కూడా దాని ముందుకు వెళ్ళి మా కళాశాలలన్నీ కూడా ప్రభుత్వానికి తోడుగా ఉంటాం, ప్రభుత్వంతో నడుస్తాం. గతంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మా కాలేజెస్ అసోసియేషన్ ఎవరు ఏ అసోసియేషన్ చేయకుండా మేము తిరిగి మా కాలేజీలని, పేరెంట్స్ని, తల్లిదండ్రులని ఇలాంటి నష్టం జరుగుతూ ఉంది, దీన్ని మనం ప్రభుత్వం మారితే తప్ప రాదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. కనుక ఈ ప్రభుత్వం మాకున్నటువంటి సమస్యలన్నింటిని కూడా తొలగించి భవిష్యత్తులో డిగ్రీ కాలేజెస్ గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఉండాలని, అలాగే 2019కి ముందు ట్యూషన్ ఫీజు ప్రిన్సిపల్ అకౌంట్లో పడేది, అలాగే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఉండేవి, ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తే కనుక ఖచ్చితంగా డిగ్రీలో ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ GRE రేషియో పెరగాలని చెప్పి కోరుకుంటున్నారు. NEP తీసుకొచ్చారు. ఇవన్నీ జరగాలంటే ఇవి జరిగినట్లయితే మేము ప్రభుత్వం యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, దానికి మేము తోడుంటామని చెప్పేసి తెలియజేస్తూ, సో మీడియాకి, మిత్రులకు అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.